ప్రైజ్ ద లార్డ్. సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. ఎంత రమ్యము నీదు సన్నిధిలో నుండుట, ఎంత రమ్యము నీదు సన్నిధిలో నుండుట, ఎంత ఆనందము ప్రియా నీతో సంభాషించుట, ఎంత ఆనందము ప్రియా నీతో సంభాషించుట. సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. పెంతెకొస్తాత్మ శక్తి నేడు పంపుము దేవా, పెంతెకొస్తాత్మ శక్తి నేడు పంపుము దేవా, అంతులేని నీ ప్రేమ చేత నింపుము దేవా, అంతులేని నీ ప్రేమ చేత నింపుము దేవా. సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. మేఘములు కమ్మియున్నాటి లోకమందునా, మేఘములు కమ్మియున్నాటి లోకమందునా,
చూచుచున్నాను. నీతి సూర్యుడా నేను నిన్ను చూచుచున్నాను. సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. ఈ లోక దాహమును తీర్చు దివ్య నదియే, ఈ లోక దాహమును తీర్చు దివ్య నదియే, రక్షక నిన్ను నమ్ముదు నా సర్వము నీవే, రక్షక నిన్ను నమ్ముదు నా సర్వము నీవే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. నీ చిత్తము నాలో నిత్యము సిద్ధించుగాక, నీ చిత్తము నాలో నిత్యము సిద్ధించుగాక, నీ పాద సేవకు నన్ను సమర్పించేదా, నీ పాద సేవకు నన్ను సమర్పించేదా, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. పెంతెకొస్తాత్మ శక్తి నేడు పంపుము దేవా, పెంతెకొస్తాత్మ శక్తి నేడు పంపుము దేవా,
పెంతెకొస్తాత్మశక్తి నేడు పంపుము దేవా 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 పంపుము దేవా పంపుము దేవా. Ola dunamari balaka batina shala Praise and glory, praise and worship, ప్రభు మన మధ్యలో ఉన్నారు గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ యొక్క పునరుత్థానపు దిన ఆరాధనలో ప్రభువే మనందరిను బలపరిచిన ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. పాటలు పాడుకొనుచుండగా ఆరాధించుచుండగా పరిశుద్ధాత్మ దేవుడే మనందరి మీదకి బలముగా తన యొక్క ఆత్మవర్షమును కుమ్మరించిన ఉన్నారు గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. వాక్యం చెప్పుచుండగా ప్రతి వారి యొక్క హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుడే వాక్యమును భద్రపరిచిన ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడే ప్రభు యొక్క రహస్య రాకడ కొరకు సిద్ధపరిచి ఆయుత్తపరచుచున్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు. అయా పాటల్లోనూ అయా నా తండ్రి అయా ఆరాధనలో నా తండ్రి మీరు ఉండమని అడుక్కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మీ పరిశుద్ధాత్మ అభిషేకము నిండుకు కొమ్మరించడం అడుక్కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా వినగాల చెవులు నా తండ్రి ప్రతి ఒక్కరే దయచం అడుక్కొనొచ్చు నా తండ్రి. వాక్యమని విత్తము నా తండ్రి విత్తబోచుండగా నా తండ్రి ప్రభు ప్రతి ఒక్కరు హృదయాల సారవంతమని నేలగా మార్చమని అడుక్కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మీ మహిమల రాకుడుకు రహస్య రాకుడుకు నా తండ్రి ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి ఆయుత్తపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటలు పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుండి 49వ నెంబర్ పాటను మనమందరం కలిసి పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుంచి 49వ నెంబర్ పాటను మనమందరం కలిసి పాడుకుందాం.
స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృపా. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నమ్మికయుంచి ఉన్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నమ్మికయుంచి ఉన్నాను. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నమ్మికయుంచి ఉన్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నమ్మికయుంచి ఉన్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నమ్మికయుంచి ఉన్నాను. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా. దేవునికి స్తోత్రం. అందరం లేచి నిలబడదాం. మీరున్నవారు ఉన్న పలంగా మీ గృహాలలో లేచి నిలబడండి. వాక్యానుసారంగా నేను నీ తట్టు నా చేతులెత్తదను అని వ్రాయబడిన మాట ప్రకారంగా మన చేతులెత్తుదాం. భౌతిక నేత్రాలు మూయబడి మనోనేత్రాలు తెరవబడగా పద్మాస్ దీవులో ప్రభు చూసిన ప్రభువును యోహాను ఎలా చూశారో ఆ ప్రకారంగా ప్రభుని మన మనోనేత్రాలతో దర్శిస్తాం. రిబాకా దిబాతురా దుమన కతియలతు నమన శల దాక్రందన మన బాక్రబౌతున విధిరిబిక మౌదున మన దూరితి శలదిన మన కందన మన దున మనక బౌతున మన. హల్లెలూయా 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 హల్లెలూయా. Holy is the name of the Lord. Holy, 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 holy. ఆమేన్. దైవజనులు, అపోస్తలులు మరి బ్రదర్ యేసన్న గారి పాట మనం అందరం కలిసి పాడుకోబోతున్నాం. విజయ గీతము మనసార నేను పాడిదా, విజయ గీతము మనసార నేను
పాడేదా నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు పునరుత్థానుడ నీవే నాలాపనానికి నారాధనా పునరుత్థానుడ నీవే నాలాపనానివే నారాధనా ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే ఉటము వేసితివే నీ రూపము చూడనాలు ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివే నీ రూపము చూడనాలు యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది నీ ఉత్తమమైన సంఘములో యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది నీ ఉత్తమమైన సంఘములో పునరుత్థానుడ నీవే నాలాపనానికి చప్పట్లు పెట్టి అందరూ పునరుత్థానుడ నీవే నాలాపనానికి ఆరాధన చేతులెత్తి ఆలాపన స్తుతి ఆరాధన ఆలాపన స్తుతి ఆరాధన ఆలాపన స్తుతి ఆరాధన ఆలాపన స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకై నా విజయముకై నా ప్రైస్ ప్రైస్ హల్లెలూయా నా విజయముకై ప్రాణత్యాగము చేశారు మీరు పునరుత్థానుడ నీవే జ్ఞాలాపనా హల్లెలూయా 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 ప్రైస్ 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 పునరుత్థానుడ నీవే నాలాపనా నీవే ఆరాధనా హల్లెలూయా ప్రైస్
చప్పట్లు కొట్టి అందరం చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మతో నిండుకొని అన్య భాషలు మాట్లాడి మన దేవుని ఆరాధిస్తాం. దేవునికి మహిమ. హల్లెలూయా. ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నా. నీ సరిహద్దులలో నీ సరిహద్దుల హల్లెలూయా. నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. యేసయ్యా నీ సంకల్పమే, యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. పునరుత్థానుడనివే నాలాపనానికి ప్రైజ్ 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 ఆరాధన. పునరుత్థానుడనివే నాలాపనానికి ఆరాధన. ఆలాపన స్తుతి ఆరాధన. చేతులెత్తి ఆలాపన స్తుతి ఆరాధన. ఆత్మతో ఆరాధన, సత్యంతో ఆరాధన. హల్లెలూయా. దేవునికి మహిమ. ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. విజయ గీతము మనసార నేను పాడిదా. నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. మృతానుడనివే నాలాపనాకి ఆరాధన. మృతానుడు నీవే నాలాపనానికి ఆరాధన. ప్రైజ్.
నూతన యెరూషలేం సియోను నాకై నిర్మించుచున్నావు నీవు. ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. నూతన యెరూషలేం సియోను నాకై నిర్మించుచున్నావు నీవు. ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును ఆరాధించ. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును ఆరాధింప. పునరుత్థానుడనివే నాలాపనానికి ఆరాధించండి. నాట్యం మరి ఆరాధించి చప్పట్లు కొట్టి అన్య భాషలు మాట్లాడుతూ పునరుత్థానుడనివే నాలాపనానికి ఆరాధనా. ఆలాపనా స్తుతి ఆరాధనా. ఆలాపనా స్తుతి ఆరాధనా. ఆలాపనా స్తుతి ఆరాధనా. ఆలాపనా స్తుతి ఆరాధనా. నీవే నాలాపనా. నీవే యేసయ్యా నాలాపనా. నీకే ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. ప్రైజ్ స్తుతి ఆరాధనా. స్తుతి ఆరాధనా. స్తుతి ఆరాధనా. స్తుతి ఆరాధనా. స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి హల్లెలూయా. ఆరాధనా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆరాధనా. స్తుతి 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 ఆరాధనా. ఈ సభక్లందమన క్రిశల దిన ప్రభౌతునమన రుబరాతురి క్రిశల తిమి తురిక్మౌతున రిదునిమీక్లందన మన మౌమౌశల దిక్రబౌతున ఇబారిక్లందన రిక్రోదురి బిశల దిన మన క్లబ భాషలు మాట్లాడి దేవుని ఘనపరుస్తాం. భాషలతో మాట్లాడువారు దేవుని ఘనపరచుచున్నారు. ఇబ మన కతురాల బౌశల కతిర మక్లతో ఇబ దున మన దూత్రబౌతుని మీకు we touch their presence. అపోస్తులు దైవజనులు యేసన్న గారి ద్వారా దేవుడు అనేక బలమైన గీత దీవెనకరమైన పాటలను మనకిచ్చారు. అందులో ఒకటి ఇది
అందరం చేతులెత్తి నిదానంగా ఆరాధన చేద్దాం. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన యొక్క జీవితాలలో మన అక్కర్ల కొరకు ప్రార్థన చేసుకునే సమయం ఇది. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని ప్రభు సెలవిచ్చారు. అడగండి మీకేం కావాలి. నీ బిడ్డలు ఏం అడుగుచున్నారో మేమేం అడుగుచున్నాము. ఈ యూట్యూబ్ ద్వారా వారు అడుగుచున్నవి, మేము అడుగుచున్నవి పరలోకం నుండి విని మాకు దయచేయమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి, మహాగరుడ, మీకు లెక్కించలేని స్తోత్రాల ప్రభరాజువి అయా నా తండ్రి ప్రభు. ఇప్పుడు ఆరాధన నా తండ్రి మేమందరము నా తండ్రి ప్రభు అయా నా తండ్రి అయా మీ ఆత్మాభిషేకంతో నా తండ్రి పరవశలమే నా తండ్రి మీకు స్తోత్రాలాజా. నా తండ్రి మమ్మల్ని అందరినీ నా తండ్రి ప్రభు మీ పరిశుద్ధాత్మతో అభిషేకంతో నింపినందులకు మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. మీకు స్తోత్రాలాజా. మా బిడ్డలు అడిగినవన్నీ నా తండ్రి ప్రభు అయా నా తండ్రి అయా మీరు తీర్చే దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలాజా. మా బిడ్డను అడిగిన ప్రతి ఒక్క ఈవిని అనుగ్రహించబడుకునొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలాజా. వినబోచున్న వాక్యాన్ని నా తండ్రి ప్రభురాజువే సారవంతమైన నేలన పడుటకు మీరు కృపా ద్వారాలు తెరిచి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు మనతో ఉన్నారు గనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడువారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన మన పరలోకపు దేవునికి కోట్ల సార్లు యుగాలలో ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారాలు మహిమయు ఘనతయు కీర్తియు ప్రభావములు ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. అందరం కూర్చుందాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరి కూడా స్తోత్రాలు, మీ అందరికీ వందనాలు. ప్రభు మీ అందరికీ శుభాన్ని కలుగు చేదురుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి ఈ దినము
మనకు అనుగ్రహింపబడిన సియోను ప్రత్యక్షత, ది రివల్యూషన్ ఆఫ్ సియోన్. దేవుని యొక్క వాక్కులో ఉన్న ప్రకటన. దేవుడు మనల్ని ఆత్మ సంబంధమైన బలముతో నింపుట. ఒక వ్యక్తిలో ఆత్మ సంబంధమైన బలం ఉన్నట్లయితే శరీర ప్రకారమైన బలం దానంతటిగా అదే వచ్చేస్తుంది. శరీర ప్రకారమైన బలహీనతను సాతాను ఎక్కువగా ఫోకస్ చేసి చూపిస్తూ ఉంటాడు. వాటి పని అదే. నువ్వు బలహీనురాలివి, నువ్వు బలహీనుడవు. ఈ ప్రకారంగా కృంగదీస్తూ ఉండటం సాతాను యొక్క దుష్ట లక్షణాల్లో ఒక దుష్ట లక్షణం. ఏమాత్రం కూడా ఆయన యందు మనం ఉంచిన విశ్వాసాన్ని పోగొట్టుకొనక. ఆయన నాకు బలం ఇచ్చారు, ఇస్తున్నారు, ఇవ్వబోతున్నారు. ఈ తీర్మానాన్ని కలిగి ఉందాం. ఒప్పుకోండి, వీఆర్ నాట్ వీక్. లెట్ us కన్ఫెస్ దట్ వీఆర్ నాట్ వీక్. మనం ఒప్పుకుందాం, మనం బలహీనులం కాము, మనం బలం కలిగిన జనం. కొన్నిసార్లు బలం అనే వస్త్రాన్ని ప్రక్కన పెట్టేస్తూ ఉంటాం. అప్పుడు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై దేవుడు వారికి ధరింపచేసిన బలమును పక్కన పెట్టేసి, అయ్యో నేను బలహీనుణ్ణి అని అనుకుంటున్న ఆయన పరిశుద్ధుల యొక్క మాటలు ఆయన విని, లెట్ us ఓపెన్ ద బుక్ ఆఫ్ ఐజయా 52వ అధ్యాయం ప్రవక్త యెషయా గ్రంథాన్ని మనం తెరుస్తున్నాం. ఆయన జన సమూహంకు, ఆయన సంపాదించిన స్వాస్థ్యానికి, ఆయన పరిశుద్ధులకు వారి బలహీనతల్లో, ఎందుకనంటే ఆయన ప్రజల శత్రువులు పలు విధాలైన ఇబ్బంది కలిగిస్తున్నారు ఆమెకు. ఆమె పేరు సంఘం. ఆ సంఘం మనమే, ఆ సంఘం నేనే, ఆ సంఘం నీవే. మన శత్రువు అయిన సాతాను పలు విధాలైన నిందలు ఎంత ఎక్కువగా మాట్లాడుతున్నాడంటే వాడు సాతాను, మేము దాటిపోనట్లు క్రిందికి వంగి సాగిలపడుమని వారు నీతో చెప్పగా, నీవు నీ వీపును దాటు వారికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి కదా. వాళ్ళు ఏమన్నారంట? మేము దాటిపోనట్లు నీవు వంగుము, నీ వీపు మీద మేము నడుచుకుంటూ వెళతాం. శత్రు యొక్క చెడకోరిక చూడండి ఎలా ఉందో. అప్పుడు ఏం చేయలేక, నువ్వు నన్ను దాటిపోవటం ఏమిటి, నా వీపు మీద నీ కాలు వేయటం ఏంటి, నా దేవుడు నాకు చెప్పింది ఏమిటి అని చెప్పాలిగా. మనలో చాలామంది అలాంటి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ మనుషులుగా అయితే చేయగలం, కానీ సాతానికి మనం అలాంటి ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే మనకి మెమరీ పవర్ దేవుని యొక్క వాక్యాన్ని భద్రపరుచుకునే విషయంలో చాలా తక్కువగా ఉంచుకుంటాం. మిగిలిన విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటాం, ఎక్కువగా భద్రపరుచుకుంటాం. దేవుని యొక్క వాగ్దానంలో ఏమి రాయబడింది ఆ మాట చెప్పాలి కదా. ఆ సియోను, ఆ సంఘం, నేను వీపు పంచటం ఏంటి, సాతానును శీఘ్రంగా ఆయన మీ కాలు కింద చితగద్రకుంచునని మా దేవుడు చెప్పాడు. నువ్వే వంగు, నీ తల మీద ఒక కాలు, నీ వీపు మీద ఒక కాలు, నీ నడుము మీద ఒక కాలు, నీ కాళ్ళ మీద ఒక కాలు వేసుకుంటూ నిన్ను తొక్కుతాను, దాటిపోతావు నువ్వు అనుకుంటున్నావు, నిన్ను తొక్కుతానే ఉంటాను అని చెప్పాలి కదా. అందుకనే ప్రభు అన్నారు,
మేము దాటిపోవున్నట్లు క్రిందికి వంగి సాగిలపడమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటు వారికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి కదా. అయితే నిన్ను ఇబ్బంది పెట్టిన వారికి ఇదిగో నేను ఆ పాత్రను తాగనిస్తాను. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం తెరుస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, ప్రవక్త అయిన యెషయా గ్రంథం 52వ అధ్యాయం మొదటి వచనం మనం చదువుతున్నాం. మొదటి లైన్ మాత్రం మూలవాక్యంగా మనం తీసుకుంటున్నాం. మొత్తం చదువుదాం. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొక్కడైనను అపవిత్రుడు ఒక్కడైనను నీ లోపలికి రాడు. చాలండి. బలం ధరించుకోమంటున్నారు దేవుడు. సియోనుతో ఆయన చేసిన వాగ్దానం, వస్త్రాలు అయితే ధరించుకుంటారు, బలం ధరించుకోవటం ఏమిటి అంటే తను బలహీనురాలైపోయిన కాలం అది. సియోను అనబడిన సంఘం, దేవుని యొక్క ప్రజల సమూహం వారి శత్రువుల వలన బలహీనపడుతున్న సమయంలో దేవుడే ప్రత్యక్షమై మరి ఎవరు బలపరుస్తారు? ఇక ఆయన ప్రజలు బలహీనమైపోతే బలపరిచేవారు ఏరి? Are there anyone to strengthen them when they are weak, when they become weak? మనం బలహీనమైపోయినప్పుడు మన ఇంట్లో, మన కుటుంబంలో, మన ఇంటి వారు, మన సంఘంలో, మన పరిశుద్ధులైన విశ్వాసులు లేదా మనమే బలహీనమైపోతున్నప్పుడు మనల్ని బలపరిచేవారు ఎవరు? రెండు విధాలైన బలాల గురించి విందాం. ఈ రెండు విధాలైన బలాలు దేవుడే ఇస్తారు. ఎందుకంటే ఆయన తన బలము చేత ప్రపంచాలను స్థాపించారని రాయబడింది. బలమునే నడికట్టుగా కట్టుకొని పర్వతములను స్థిరపరచువారు ఆయనే అని రాయబడింది. ఒకరోజు నీ పర్వతాలు కొట్టుకుపోతాయి, భూమితో పాటు అవి అదృశ్యమైపోతాయి. భూమి ఆకాశం నా సముఖం నుండి పారిపోయినని రాయబడింది. కానీ మనం పర్వతాల కంటే స్థిరమైన వారము. మనది శాశ్వతమైన రాజ్యం. మనం చాలా దేవుని యొక్క సంకల్పం ప్రకారంగా, దేవుని యొక్క ఆలోచనల ప్రకారంగా బలం కలిగి ఉండాల్సిన వాళ్ళం. మొదటి బలం ఆత్మ సంబంధమైన బలం, రెండో బలం శరీర ప్రకారమైన బలం. ఇది ఆయనలో నుండి కలుగుతుందని బైబిల్ సెలవిస్తుంది. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. తుదకు ఆఖరికి ఇంకెక్కడ బలం దొరకల. ఎఫెసీ పత్రిక 6:10 ప్రకారంగా ఎక్కడ కూడా బలం దొరకల. 6:10 ఎఫెసీ పత్రిక. తుదకు ఆయన యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. ఎందుకు ఆయన యందు బలవంతులయ్యుండుడు అంటే ఆపద్దినమందు వాళ్ళని ఎదిరించాలి. ఎవరు వాళ్ళు? మన ప్రయాణాలలో ఇప్పటి వరకు ఆటంకపరుస్తున్న శత్రు సైన్యం. దేవుని యొక్క ప్రజల ప్రయాణాలలో ఎదురుగా వచ్చిన 7 జనములను ఏ ప్రకారంగా వారు ఎదుర్కొనుటకు దేవుడు వారికి బలం అనుగ్రహించారో, బలసూచకమైన మందస్సంలో ఉండి వారి పక్షంగా యుద్ధాలు జరిగించారు. మన పక్షంగా దేవుడు ఉండి మన శత్రువైన సాతానుతో, వాటి సమూహంతో యుద్ధములు జరిగించేవారు ఉన్నారు. వారు తమ కత్తి చేత, అనుకోమాకని నా కత్తి చేత గెలిచానని పొరపాటు అవుతుంది. వారు తమ కత్తి చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. వారి బాహు వారికి జయమిమ్మలేదు. మీరు వారిని కటాక్షించితిరి కనుక మీ దక్షిణ హస్తమే, మీ ముఖకాంతియే, మీ బాహువే మీ ప్రజలకు
జయం కలుగు చేసింది. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. అందుకనే ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఆపద్దినమందు వారిని ఎదిరించి నిలవబడుటకు శక్తి గలవారగునట్లు 13వ వచనం చదువుదాం. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. 6వ అధ్యాయము, అదే ఎఫెసీ పత్రిక 13వ వచనము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఆపద్దినమందు వారిని ఎదిరించాలి. ఒకటి, లోకంలో ఆపత్కాలం. ఆఖరిగా ఆయన రహస్య రాకల్లో ఎత్తబడే సమయంలో మహా ఆపత్కాలం. అది ఒక వ్యక్తి యేసుక్రీస్తు యొక్క రాకడలో రూపాంతరం చెంది అతడు ఎత్తబడటం చాలా గొప్ప విషయం. అది అక్కడ దాకా వెళ్ళనివ్వడు సాతాను. మెలకు కలిగి మీ ఆత్మీయ స్థితిని కాపాడుకోండి. మెలకు కలిగి, మరలా చెప్తున్నాను, మెలకు కలిగి మీ ఆత్మీయ స్థితిని కాపాడుకోండి. మన ఆత్మీయ స్థితిని కాపాడుకోవాలి. ట్రైన్ ఎక్కేటప్పుడు కాపాడుకో. కాళ్ళు కింద చెడితే పట్టాల మీద ట్రైన్ కింద ఉంటాం. కాలు జారిందని అంటే తల వెళ్ళి ఏ నేలకు గుద్దుకుంటుందో నేల మీద నడిచినప్పుడు జాగ్రత్త పడతాం. ట్రైన్ ఎక్కినా, ఇంకెక్కడికి ఎక్కినా కానీ, కొండ ఎక్కినా, మెట్లు ఎక్కినా, ఒకవేళ వర్షం పడినా, ఒకవేళ మార్బుల్ రాళ్ళు అయితే జాగ్రత్త పడడం, టైల్స్ అయితే ఆచితూచి అడుగేయం. మరి ఆత్మీయస్థితిని మెలకుగా కాపాడుకోకపోతే ఎలాగా? ప్రభు యొక్క రహస్య రాకడలో ఆపద్దినమందని ఇప్పుడు చదవబడిన వాక్యం ప్రకారంగా, ఓ బలహీనమని, నేను బలహీనురాల్ని, నేను బలహీనుడని అనుకుంటున్న నీతో ప్రభు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. నేను పలకరిస్తున్నారు. ఆయన ఆపద్దినం ఒకటి ఉంది. ఆపద్దినమందు వారిని ఎదిరించాలి. శక్తి గలవారు ఎదిరించగలరు. కాబట్టి దేవుడు మీకు సర్వాంగ కవచమును అనుగ్రహిస్తున్నారు. వాటిని ధరించుకొనుడి అని వ్రాస్తూ ఎక్కడ నిలబడాలి? లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం ప్రకారంగా, ఆపద్దినమందు ఇదిగో మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారిగా, అర్హత గలవారిగా మారాలి. ఈ లోకానికి ఆపద్దినం వచ్చేటప్పుడు ఎదురిస్తూ ఓ మహిమ కలిగిన సంఘం చదవబడిన తర్వాత ప్రకటన అవునలోకి మనం వెళ్ళబోతున్నాం. చదువుదాం. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. ఓ ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు శక్తి గలవారిగా మారాలి. మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు అర్హత గలవారిగా, శక్తి గలవారిగా మారాలి. దానితో పాటు గమనించాలి, వాడు కూడా నిలబడే ఉన్నాడంట. ఎక్కడ నిలబడాలంటే ఆకాశ మండలంలో వాడు తలకిందులుగా వేలాడుతున్నాడు, కానీ నిల్చుండనంట. ఎందుకంటే ఆ స్త్రీ ఎదుట నిలబడిన ఘట సర్పం, ఆది సర్పం, హవ్వను మోసగించిన వాడు. ఈ దినం వరకు అనేక మంది దేవుని ప్రజలను మోసంలో పడవేచున్నవాడు. స్త్రీ ఎప్పుడు ప్రసవిస్తుందా అని ఆమె వైపు చూస్తూ, మనము చూడకపోతే ఎలాగా? మనం మూడు చూడాలి. మీ దృష్టి ఒకే వైపు ఉందా? ఎప్పుడు మన ప్రభుని చూస్తూ ఉండాలి. రెండవదిగా, మనకు విరోధంగా క్రియ చేస్తున్న సాతానును కూడా ఆత్మ సంబంధమైన నేత్రాలతో మనం గమనిస్తూ ఉండాలి. వాడు మనల్ని గమనిస్తూనే ఉంటాడు. చిన్న చిన్న కళ్ళు, వాడి అసలు కళ్ళు లేనోడు అయినా కానీ పాముకి చిన్న కళ్ళు ఉండవు, సర్పానికి గమనిస్తూనే ఉంటాడు. వాడు త్వరలోకి వెళ్ళిపోయి చూడండి, వారు తమ ఇరువులలో అని వ్రాయబడింది. ఇరువులు అంటే ఆ త్వరలోకి వెళ్ళిపోయి చిన్న చిన్న గుంతలు పాము ఇలా చూస్తూ ఉంటుంది. ఆవిడ గమనిస్తూ ఉంటాడు. మూడవదిగా, మనం అందుకని వాడిని గమనిస్తూనే ఉండాలి కదా. మూడవదిగా, మనం లోకాన్ని కూడా గమనిస్తూ ఉండాలి.
నాలుగోదిగా మనల్ని మనం కూడా చూసుకుంటూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, ఎంతసేపు టీవీకి అతుక్కుపోయి సినిమాలు, సీరియళ్ళు, అవి ఇవి, సెల్ ఫోన్స్కి అతుక్కుపోయి, ఈరోజైనా నీకు బుద్ధి రావాలి. తీర్మానం తీసుకున్న తర్వాత, నాగటి మీద చేయి వేసిన తర్వాత వెనక్కి తిరిగి చూచువాడు నాకు పాత్రుడు కారు అని ప్రభు చెప్పారు. రోషం తెచ్చుకొని దేవుని కొరకు నీవు నిలబడాలి. ఎందుకంటే నీవు బలహీనురాలు అని అంటా ఉంటే సాతానికి సంతోషము, బలం. నువ్వు బలహీనుడు, నేను బలహీనుడిని అంటా ఉంటే, నేను ప్రార్థన చేయలేను, నేను వాక్యం చెప్పలేను, నేను పాటలు పాడలేను, నేను స్తోత్రం చెప్పలేను, నేను ఎక్కువసేపు దేవుని సన్నిధిలో ఉండలేను, నాకు నడువు నొప్పి, కాళ్ళు నొప్పి, ప్రతి విధమైన విషయాన్ని నేను మోకరించలేను. నువ్వు రాంగ్ కన్ఫెషన్ అంటారు ఇంగ్లీష్లో. తీసుకోకూడని ఒప్పుకోలు చేయటాన్ని బట్టి సాతానికి బలం వచ్చేస్తుంది. ఎప్పుడైతే సియోను నీ బలము ధరించుకొనుమని నా దేవుడు చెప్పారని ఎప్పటికప్పుడు మనం అనుకుంటూ ఉంటాము. ప్రభునందు తుదకు మహాశక్తిని బట్టి, ఆ ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడని ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని వెన్ వి మెడిటేట్, వెన్ వి రిమెంబర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటాం, అప్పుడు మనకు పరలోకపు బలం మనలోనే ఉద్భవిస్తుంది. కనెక్టివిటీ తెగిపోతేనే, సిగ్నల్స్ అందనప్పుడు ఏమవుతుంది, ఫోన్లు పనిచేయవు. కొందరికి ఆత్మ పనిచేయదు, అంటే ఆత్మ జీవితం, ఆత్మ శరీరం పనిచేయదు. కొందరికి శరీరం పనిచేయదు. కారణం ఏంటంటే సిగ్నల్స్ పనిచేయట్లా. అంటే ఉండాల్సిన అనుబంధం, కలిగి ఉండాల్సిన సహవాసం, దేవునితో ఉండాల్సిన పెనవేసుకుపోవాల్సిన హృదయం ఎక్కడో పెనవేసుకుపోయింది, ఏ సాతానుతోనో ఏ లోకంతోనో. అందుకని ఎక్కువగా దేవుని యొక్క వాక్యమే ప్రకటిస్తున్నాను. ఆయనతో అనుబంధం కలిగి ఉండండి, ఆయనతో పెనవేసుకుపోవాలి. యాకోబు యొక్క మనస్సు యోసేపుతో పెనవేసుకుపోయింది. యోనాతాను యొక్క హృదయం దావీదు హృదయంతో కలిసిపోయింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మన స్నేహితునితో మన హృదయాలన్నీ కూడా పెనవేసుకునే కాలం ఇది. అలాంటి హృదయంలో బలం జనిస్తుంది, జనరేట్ అవుతుంది. బికాజ్ హీఈస్ ద జనరేటర్. ఆయన పేరే గాడ్ అనగా దేవుడు, గాడ్ అనగా దేవుడు, జీ జనరేటర్, ఓ ఆపరేటర్, డి డైరెక్టర్. జనరేటర్ అంటే ఉత్పత్తి అవటం కదా ప్రియ దేవుని బిడ్డ. ఆయనతో మన హృదయం పెనవేసుకుని ఉంటే మనలో హృదయాలలో ఆయన శక్తి ఉత్పత్తి అవుతుంది, జనరేట్ అవుతుంది. పాత నిబంధన పరిశుద్ధులు ఎవరు బలహీనులు మనకు ఎక్కువగా కనపడరు. ఆయన సంఘాన్ని నడిపించిన మోషే యొక్క వయసు ఎంతో అడగండి, బైబిల్ సమాధానం చెప్తుంది. 120 సంవత్సరాల వయసు. వాస్తవానికి ఆయనకు ఐగుప్తులోనే 40 సంవత్సరాలు అయిపోయాయి. అది సేవ కాదు కదా. ఆయన మామయ్య యొక్క మందలు మేపుతా ఒక 40 సంవత్సరాలు అయిపోయాయి. 80వ సంవత్సరాల్లో ఆయన అడుగుపెట్టినప్పుడు, ఆయన వయసు 80 years. 80వ సంవత్సరంలో దేవుని దాసులైన ప్రవక్త అయిన మోషే 80వ ఏట అడుగుపెట్టినప్పుడు దేవుని నుండి పిలుపు వచ్చింది. ఎక్కడి నుండి వచ్చింది పిలుపు? మండుచున్న పొదలో నుండి. ఎందుకనంటే మోషే ఆ పొదలో మండుతున్న దేవుని చూడాలి. మోషే ఆ ఫరో ఎదుటికి వెళ్ళి, ఇజ్రాయేలు ఎదుటికి వెళ్ళి, అరణ్యంలో అయినా కానీ జీవితకాలం అంతా మండాలి. దేవుడు మనల్ని పిలిచింది మన వయస్సుని బట్టి కాదు. పక్కన పెట్టండి మీ వయసు ఎక్కువ అవుతుందని దిగులు పడమాకండి. 80వ ఏట పిలువబడిన మోషేని జ్ఞాపకం చేసుకోనండి. 80 నుండి 120 కానీ చేరే వరకు ముందు 40 సంవత్సరాలు ఐగుప్తులో అయిపోయింది. మన వయస్సు రక్షణ పొందక ముందు లోకం అనే ఐగుప్తులో అయిపోయింది. ఇంకో 40 సంవత్సరాలు మావం దగ్గర ఉన్నారు. ఆయన మంద కాసుకుంటూ దేవుడు అక్కడ ట్రైనింగ్ ఇచ్చారు. గొర్రెల్ని ఎలాగ మేపాలో అనుకుందాం. కానీ
80వ సంవత్సరంలో పిలుపు వచ్చిన కాడి నుంచి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, ఆయన తిరిగి దేవుని రాజ్యానికి వెళ్ళే వరకు దైవజనులైన మోషేకు 120 సంవత్సరాల వయసు వచ్చినా కానీ ఆయన సత్తు తగ్గలేదు. 2 చేతులుంటే ఎత్తి స్తోత్రం చెప్పండి. కారులో తిరిగే వారికి సత్తు తగ్గిపోతుంది ఈ కాలంలో, అర్థం అవ్వట్లేదు. విమానాల్లో ఎగిరే వారికి సత్తు తగ్గిపోతుంది ఈ కాలంలో. బైకుల మీద వెళ్ళే వారికి, పైగా ఏసీ కార్లు, ఏసీ విమానాలు, కొంతకాలానికి బైకులు కూడా ఏసీ పెట్టుకుంటారేమో, పోర్టబుల్ ఏసీ గదుల్లో ఉండే వారికి సత్తు తగ్గిపోతున్న కాలం ఇది. ఉండటం తప్పు కాదు, సత్తు ఎందుకు తగ్గుతుంది? గిలాదులో ఏ వైద్యుడు లేడా? ప్రభు అడిగిన ప్రశ్న, ఏబాయ్ గిలాదులో ఏ వైద్యుడు లేడా? అక్కడ గుగిలం లేదా? నా జనులకు స్వస్థత ఏలా కలుగక పోచున్నది. దిగులు పడుతూ అడిగారు ఆయన. గిలాడ్ అనేది చాలా ప్రాముఖ్యమైన స్థలం. అక్కడ వైద్యులు లేరా? అక్కడ గుగిలం లేదా? నా ప్రజలు ఎందుకు బలహీనమైపోతున్నారు? ఈ కాలంలో వాడాలి, విమానాల్లో తిరిగే వాళ్ళు తిరగాలి. వాళ్ళు లోకస్తులైనా దేవుని ప్రజలైనా కానీ తప్పులేదు, ఏసీలో కారులు తిరిగేవారు. కానీ ఎందుకు బలహీనం అవుతున్నారు? ఆ రోజుల్లో 40 సంవత్సరాలు దేవుని ప్రజలను నడిపించి నా మోషే సత్తు తగ్గలేదండి. కొన్ని కారణాలు గమనించండి. పరిశుద్ధ గ్రంథాన్ని చూచి సత్తు తగ్గల. నాకు బలహీనంగా ఉంది, నేను బలహీనుడని దైవజనులైన మోషే ఎప్పుడు చెప్పలేదండి. ఆత్మ సంబంధమైన బలము తగ్గల, శరీర ప్రకారమైన సత్తు అంతకంటే తగ్గల, దృష్టి మాంద్యం తగ్గలేదు ఆయనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనతో పాటు ఇశ్రాయేలీయులు కూడా నడిచారు. వాళ్ళు తిన్న ఆహారమే మన్నా తిన్నారు, వాళ్ళు తాగిన జీవ బండలో ఉన్న నీళ్ళే తాగారు. అయినప్పటికీ మోషేకు ఉన్న సత్తువ ఇశ్రాయేలీయుల్లో అందరికీ మనం చూడలేము. ఆ తర్వాత కాలంలో కాలే, మోషే నన్ను పంపినప్పుడు నాకు అప్పుడు ఎంత బలమో ఇప్పటికీ అంతే బలం. వచ్చుటకును పోవుటకును యుద్ధం చేయుటకును. వస్తూ ఉండాలి, వెళ్తూ ఉండాలి, యుద్ధం ఆపకుండా యుద్ధం చేస్తూ ఉండాలి. ఇది ఆత్మ సంబంధమైన యుద్ధం. కత్తులు వాడని యుద్ధం, తుపాకులు వాడబడని యుద్ధం, ఆయుధాలు లేని యుద్ధం. ఇది పరిశుద్ధుల యొక్క పోరాటం. పాపంతో మీరు రక్తం కారునంతగా పోరాడుడి అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. సాతాను శక్తులతో జరిగించే యుద్ధం. ఈ కోరస్ అవునా, మీరు వినుంటారు, యుద్ధము యెహోవాదే. మనం పాడుకుంటాం, యుద్ధం ఆయనే జరిగిస్తారు కదా, మనదేం పని కాదు. మనం కూడా యుద్ధం చేయాలి. కోవిడ్-19తో యుద్ధం, కరోనాతో ఎంత యుద్ధం చేస్తే అంత మంచిది. అంటే ప్రార్థన చేసి పో సైతానా అని వెళ్ళగొడతానే ఉండాలి. 34వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి దైవజనుల మోషేకి ఇవ్వబడిన సత్తు గురించి, బలం గురించి వ్రాయబడిన లేఖనాలు మనం చదువుతున్నాం. 34:7 ద్వితీయోపదేశకాండం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడు గలవాడు. అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువు తగ్గలేదు. అతని సత్తువు తగ్గలేదు, ఆయన బలహీనం పడలేదండి. 7:7 నిర్గమకాండము 7వ అధ్యాయం 7వ వచనము. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. యెహోషువ గ్రంథము 14:11. మోషే నన్ను పంపినాడు, నాకెంత బలము, నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోచు నుండుటకు గాని నాకెప్పటి అట్లు బలమున్నది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మరలా వచ్చే వారంలో కూడా ఈ ప్రకటన ఉంటుంది. మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే ఆత్మ సంబంధమైన బలం, రెండోదిగా శరీర ప్రకారమైన బలం. ఈ రెండు
దేవుడు మనకు సమపాలనలో ఇచ్చేవారై ఉన్నారు, లేదా ఆత్మబలం ఇంకా ఎక్కువగా ఇచ్చేవారై ఉన్నారు. ఎందుకంటే ఆత్మ శాశ్వతమైనది కనుక. ఈ రోజు నుండి ఒక కొత్త ప్రార్థన ప్రారంభించుకోండి. ఈ రోజు నుండి ఒక నూతనమైన ప్రార్థన ప్రారంభించండి. ప్రభువా, ఈ ద్వితీయోపదేశకాండం ఇందాక చదవబడిన 34వ అధ్యాయం ప్రకారంగా ఎప్పటికీ నేను నా జీవిత కాలాల్లో బలహీనతలు పడకుండా, బలహీనుని కాకుండా, బలహీనుని రాలిని కాకుండా నన్ను మోషే దైవజనులకు ఇచ్చిన సత్తుతో నింపండి. చేస్తారా? 34:7 ద్వితీయోపదేశకాండం ప్రకారంగా. ఇప్పుడు చదవబడదు వాక్యం, గుర్తుపెట్టుకోండి. ఆయనకి ఇచ్చారుగా, ఆయన పాత నిబంధన పరిశుద్ధులు, మనం కొత్త నిబంధన పరిశుద్ధులం కదా. వారు సాధారణమైన ఒక గొర్రె రక్తం, గొర్రెపిల్ల రక్తం, లేకపోతే ఆ పొటేలు రక్తం, దాంతో వారు విమోచింపబడిన వారు ఐగుప్తు నుండి. మనమైతే యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం చేత విమోచింపబడిన జనం. అడగండి, నేను బలహీనురాలను అవడానికి కారణం ఏమిటో దేవుడిని అడగండి. ఎక్కువ ఆలోచించి నరాలు బలహీనమైపోతున్న వాళ్ళు ఉంటారు. ఎక్కువ లోకాన్ని చూచి కళ్ళలో బలహీనత తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. ఎక్కువ మాట్లాడి వాగుడుకాయలు అంటారు వాళ్ళని. ఊరికే వాగుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడి కూడా బలహీనమైపోతూ ఉంటారు. వ్యర్థమైనంత చెత్త చెదారాలు మాట్లాడమంటే మాట్లాడతారు. దేవుని సన్నిధిలో మాటలు రా వాళ్ళకి. ఏమనుకోమాకండి. నేను బలహీనపడడానికి కారణం ఏమిటి, నేను ఓడిపోవడానికి కారణం ఏమిటి? యెహోషువ అడిగిన రోషం కలిగిన ప్రశ్న. ఏ మనుషుడు నీ బ్రతుకు దినములలో నీ ఎదుట నిలవబడడు అని అన్నావే ప్రభువా, మేము ఓడిపోవడానికి ఆ సమూహంలో తను ఉన్నాడు కనుక ఓడిపోవడానికి కారణం ఏమిటి? దేవుడు జవాబిచ్చారు, శపితమైనది తీసేస్తేనే కానీ నేను మీతో కూడా రాను. అంటే వాళ్ళు యెహోషువకు తెలియకుండా శపితమైనది దాచిపెట్టుకున్నందువలన వాళ్ళు బలహీనమైపోతూ వచ్చారు. దేవుని యొక్క వాక్యం క్లియరెన్స్ ఇస్తుంది. ఒక కోణంలో 2 డైమెన్షన్స్ తీసుకుందాం. ఒక డైమెన్షన్, ఒక కోణంలో ఆత్మ సంబంధమైన బలం, శరీర ప్రకారమైన బలం మీకు ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. రెండో కోణంలో మనం బలహీనం అయిపోవడానికి కారణం ఏమిటి? ఆకాను శపితమైంది ఉంచుకున్నాడు. దేవునికి ఇచ్చే దశంభాగం నీ దగ్గర ఉండిపోయిందా? మందిరాలు తెరిచిన తర్వాత ఇద్దాము అని అనుకుంటున్నావా? నీకు దేవుడు ప్రతి నెల ఇవ్వట్లేదా? ప్రశ్న. లోక సంబంధమైన శాపం, చెత్త తీసుకొచ్చి నీదో పెట్టుకున్నావా? దానివల్ల నువ్వు బలహీనమైపోతున్నామని నువ్వు గ్రహించాలి. దాంతోపాటు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఈ మాటలు వింటున్న ప్రియ సంఘమా, సంఘానికి హెచ్చరిక, బలహీనం అవ్వమాకండి ప్లీజ్. శరీర ప్రకారంగా కూడా మనం బలహీనం కాకూడదు. దేవునికి ఇష్టం ఉండదు మనం బలహీనతలు అలా పడిపోయి ఉండటం. బలహీనుల ద్వారా కూడా దేవుడు ఎక్కువగా పని చేస్తారు, నేను కాదనట్లేదు. పౌలు గారితో ఆ మాట అన్నారు, నా కృప నీకు చాలుని అన్నారు. కానీ పౌలు గారి స్థాయికి మనం వెళ్ళడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఆయన ప్రతిష్ట, ఆయన సమర్పణ, ఆయన యొక్క త్యాగం, ఆయన దేవునితో కూడా నడవటం, ఆయన పొందిన దెబ్బలు, హింసలు, నిందలు, అవమానాలు, ఆకలి దప్పులు, ఆయన చేసిన ప్రయాణాలు. నేను కూడా పౌలు గారిలాగా, ఆయనకి మనకు పొత్తు లేదు. ఆయన చాలా ఉన్నతమైన అనుభవంలో అవునా ప్రభుతో కూడా సహవాసం చేసిన క్రొత్త నిబంధన కాలపు ఒక అగ్ని ఆయన. హల్లెలూయా. ఒక అగ్ని జ్వాల ఆయన. కానీ శరీర ప్రకారంగా పర్వాలేదులే, ఇలాగే సర్దుకుంటాను అనుకోమాకండి. వయసు పెరిగే కొలది ఇంకా బలహీనత ఎక్కువ అవుతుందని ఆ ఆలాపన వచ్చేస్తుంది. దానేమంటారు, అవిశ్వాస ఒప్పుకోలు వస్తూ ఉంటుంది. వయస్సు 1 సంవత్సరం పెరిగిందా, ఒక 10 సంవత్సరాలు పెరిగిందా, ఆ 10 సంవత్సరాలకు తగ్గ బలం దేవునిలో నుండి తీసుకోలేమా మనం? మన సెల్ ఫోన్స్, మొబైల్స్ ఛార్జింగ్ తగ్గిపోతూ ఉంటే పెట్టట్లా కరెంట్లో? చెప్పరే, మన ల్యాప్టాప్లు, మన ఐప్యాడ్లు ఇవన్నీ కూడా ఛార్జింగ్ చేసుకోవట్లా బ్యాటరీలు?
మనుషుడు సృష్టించిన ఈ కరెంటు నుండి వాటికి ఛార్జింగ్ ఎక్కి ఈ బ్యాటరీల ద్వారా పనిచేస్తూ ఉంటే, ప్రపంచంలోను సృష్టించిన దేవునిలో నుండి నీలోనికి అంత పరలోకపు ఛార్జింగ్ రావాలి. దేవునికి స్తోత్రం. ఎంత ఎక్కువగా ఛార్జింగ్ దిగుతుంది ఆయనలో నుండి, ఎంత ఎక్కువగా సప్లై అవుతుంది. ఓ కంటిన్యూ సప్లై. అది నువ్వు అర్ధరాత్రి 2 లేచి ప్రభువా నన్ను బలపరచమని అడిగినా నన్ను బలపరిచే దేవుడు. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. ఆదివారం విన్నాం కదా, 26వ తారీఖు జూలై నెలలో, భయపడకము, ఫియర్ నాట్, ఐ యామ్ యువర్ గాడ్. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. నేను నిన్ను బలహీనపరుస్తానని అనలేదు ఆయన, నేను నిన్ను బలపరుస్తాను. చదవండి ఇంకోసారి. ఆయన వాగ్దానం మిమ్మల్ని బలపరచాలని నేను కోరుకుంటున్నాను, నన్ను బలపరచాలని నేను ఆశపడుతున్నాను. యెషయా ప్రవక్త గ్రంథం 41వ అధ్యాయం 9-10 వచనాలు చదవబడతాయి. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను, నీకు తోడైయున్నాను. భయపడుకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడుకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. బలపరుస్తానని మాట ఇచ్చారు ఆయన. ఎందుకంటే మన ఆత్మీయాత్రలో కొన్నిసార్లు సమస్యలు పోవడం ఆయన చూస్తున్నారు. వాళ్ళ వల్ల అవట్లా ఆ ధోని నడపటం పోయిన వారం విన్నాం కదా. ఇది కూడా వాళ్ళ రెక్కలు బరువెక్కిపోతున్నాయి, వాళ్ళు ధోనిలు అలా నడుపుతున్నారు. ఈ లోపల అలలు ధోనిల్ని వెనక్కి నెట్టేస్తున్నాయి. అప్పుడు ఏం చేశారు ఆయన? ఏ అలలైతే, గమనించండి, ఆగి ఆలోచించండి, ఆ ధోనిను ముందుకు సాగకుండా, మన జీవితం అనే ధోనిను ముందుకు సాగకుండా మనకు ఎదురయ్యే శోధనలనే అలలు, ఏ అలలైతే ఆయన శిష్యులు ప్రయాణం చేసి ఆ ధోనిను అలాగున వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నాయో, వారి రెక్కలు అవునా చాలా పడిపోయి ఉంటాయి, అంటే నొప్పితో నిండిపోయి ఉంటాయి. ఆ సమయంలో అలల మీదే ఆయన పాదములు పెట్టి ఆ సముద్రం మీదే నడుచుచూ వచ్చిన దేవుడు ఆయన. ఎప్పుడైతే ఆయన అలల మీద పాదం పెట్టారో, గుర్తుపెట్టుకోండి, మన శోధన, మన యొక్క జీవితంలో ఎదురయ్యే సమస్య, మనం ఎదుర్కొంటున్న ప్రతి విధమైన ఇబ్బంది, వేదన, దుఃఖం, రోదన, బాధ, కష్టం, కన్నీరు, అన్నిటి మీద ఆయన తన పాదములుంచి వాటిని అణిచి వాటి మీద నడిచి అలాగున మన జీవితం అనే ధోనిలో అడుగుపెట్టి ఆయన మన ప్రయాణాన్ని అద్దరి వరకు తీసుకెళ్లే నావికుడు. ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన కుమారుని పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆ తర్వాత వారు వెళ్ళే ఆ దరికి వెళ్ళి చేరారు. వాళ్ళు సమస్యలిపోతూ ఉంటాం. అందుకనే మనలో వాగ్దానం చేశారు ఆయన. ఆయన వాగ్దానం చేస్తూనే తన సంఘాన్ని బలపరుస్తూ వచ్చారు. ప్రవక్తలు మారినా వాగ్దానాలు మార్చలేదు ఆయన. ప్రవక్తలు తరాలు మారినా ఆయన తన ప్రజలతో మాట్లాడటం ఆపివేయలేదు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా త్రియేక దేవుడు మనతో మాట్లాడిన ప్రకారంగా మన ఇంటి వారు మనతో అంతసేపు మాట్లాడగలరా? మాట్లాడినా మనకు బలం కలుగుతుందా? అంతసేపు తండ్రిగా మాట్లాడిన దేవుడు, కుమారునిగా మాట్లాడిన దేవుడు, పరిశుద్ధాత్మగా మాట్లాడిన దేవుడు, తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా మనతో మాట్లాడుతూనే ఉన్న దేవుడు. ఆయన మాటే మనకు బలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే మోషే మాటలు నీతో చెప్తున్నాను విను, నరులు కేవలము ఆహారం వలన బ్రతకరు గాని యెహోవా నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన వారు బ్రతుకుదురని నీతో నేను చెప్తున్నాను. చెప్పు ప్రజలకు. ఆయన మాటే మనకు బలం. ఆయన మాట ఎక్కువగా చదవండి, వినండి. సమస్యలు పోకుండా జాగ్రత్త పడండి. మరలా దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు ధైర్యపరిచిన వాగ్దానం చదవబోతున్నాం. ఇదిగో సమస్యలను వారికి బలమిచ్చేవారు ఆయన్ని. చదువుదాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం
శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవారు ఆయన. 29వ వచనం, యెషయా ప్రవక్త గ్రంథం 40 అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువారు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవారు ఆయనే. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఆ ప్రకారంగా శక్తి లేని కాళ్లకు, శక్తి లేని చేతులకు, శక్తి లేని నోటికి, శరీరానికి, ప్రాణానికి, ఆత్మకు బలమిచ్చే దేవుడు ఆయన. ఆయన నామాన్ని ఆరాధించేటప్పుడే బలం. మరి యూట్యూబ్లో ఆరాధన జరుగుతుంటే అందరూ మమ్మల్ని చూస్తున్నారు కానీ మేము ఒక్కరిని కూడా చూడలేకపోతున్నాం. ఇదేమో చిత్రంగా ఉంది. యూట్యూబ్లో ఎంత పని జరుగునా కానీ అందరినీ మేము కూడా చూసేటట్లు ఈ సైన్స్ డెవలప్ అయి ఉంటే బాగుండేది. చేతులెత్తు, సరిగ్గా ఆరాధన చేయి, ఏంటది కళ్ళుమై అని చెప్పే అవకాశం ఉండేది. సంఘంలో అలా చెప్తూ ఉంటాం కదా. ఇప్పుడేమో మేమే ఆరాధన, పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రములు, మేమే ఆరాధన చేస్తున్నాం. కళ్ళు తెరిచి ఇలా ఎవరు చూస్తున్నారో తెలీదు, ఎవరు చప్పట్లు కొట్టట్లేదో తెలీదు, ఎవరు ఆరాధన చేతులు ఎత్తుతున్నారో తెలీదు. కానీ యోహాను ఒక్కరే ఆరాధన పద్మాస్ దీవులో చేసే కాలంలో, ఆ రోజున అది ప్రభు దినం అంటే ఆదివారం, ప్రభు అయిన దేవుడు వెనకాల నుండి యోహాను యొక్క ఆరాధన గమనిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, యూట్యూబ్లో ఉందని, సంఘంలో నీవు లేవని, ఇంట్లో నీకు స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నవని, దేవుని భయం లేకుండా ఆరాధన చేయొద్దు. ఏది చేసినా కానీ దేవునికి ఇష్టమైన నైవేద్యం అర్పిస్తేనే దేవుడు దానిని అంగీకరిస్తారు. హల్లెలూయా. కయీను యొక్క అర్పణ దేవుడు చూడలేదు, కయీను వైపు కూడా ఆయన లక్ష్య పెట్టలేదు, కయీను వైపు కూడా ఆయన చూడలేదు, అంగీకరించలేదు. అంగీకరించబడిన అర్పణ అయిపోయింది. హేబేలుని అయితే ఆయన చూశారు, హేబేలు యొక్క అర్పణ ఆయన లక్ష్య పెట్టారు. మన ఆరాధన ఆయన చూస్తున్నారు, మన ఆరాధన ఆయన లక్ష్య పెట్టాలి. అందుకనే దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. యూట్యూబ్లో ఈ ఆరాధనకు అందరూ లేచి నిలబడినప్పుడు తప్పకుండా ముందు లేచి నిలబడాలి. బలం గురించి ప్రకటిస్తూ మధ్యలో ఈ క్రమం గురించి కూడా మీకు వివరిస్తున్నాను. మీరు అలా చేస్తున్నారు, మీరు చాలా మంచోళ్ళు, అలా చేస్తున్నారు అనుకుంటున్నాను. లేచి నిలబడాలి, కళ్ళు మూసుకోవాలి, చేతులు ఎత్తాలి. అవునా అమ్మా, ఒక కాలం రాబోతుందమ్మా, తండ్రిని ఆరాధించేవారు ఇట్టివారే కావాలని తండ్రి కోరుకుంటున్నారమ్మా. ఆయన ఆత్మయ్య ఉన్నారు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని. యేసుక్రీస్తు వారు ఆ సమరయ స్త్రీతో వ్యభిచారంలో మునిగిపోయి శాపగ్రస్తురాలై భయంకరమైన పాపాత్మురాలైన స్త్రీకి హీ ఇంట్రడ్యూస్ ద వర్షిప్, హౌ టు వర్షిప్. మనం చెప్తామా ఎవరికైనా? వాళ్ళు వ్యభిచార గృహం నుండి పట్టబడ్డారనుకోండి, అమ్మాయిలు ఆరాధించాలని ఎక్కడి వరకు తీసుకెళ్ళిపోయారు, నిత్య జీవం వైపు తీసుకెళ్లారు. చేతిలో కొండ జారిపోయేటట్లు మాట్లాడారు ఆయన. మళ్ళీ ఎప్పుడు కూడా ఆమె చేతిలో కొండ పట్టుకోలేదండి. ఒక్కసారి వ్యభిచారం నుండి బయటపడిన తర్వాత, సినిమాల నుండి బయటపడిన తర్వాత, బీడీ నుండి, సిగరెట్ నుండి, చుట్టు నుండి, గుట్కా నుండి, పాన్బరాకు నుండి, ఏవి జర్దాకిలీల నుండి, భయంకరమైన చెడు అలవాట్ల నుండి బయటపడిన తర్వాత మళ్ళా కుండను పట్టుకోగాక అందులో విషయం ఉంది. యేసు ప్రభు కానీ సమరయ దేశానికి లేదా ఆ ప్రాంతానికి వచ్చి ఉండకపోతే, సుకారుని బావి మీద ఆయన వచ్చి ఎండలో కూర్చోకపోతే ఈమె మాడి మసైపోయి ఉండేది ఆ కాలంలోని సమరయ గ్రామంలో. తర్వాత పాతాళంలో ఉండేది, కానీ ఈరోజు ఆమె పరలోకంలో ఉండగలిగింది. దానికి కారణం జీసస్ వాస్ పాసింగ్ త్రూ ద విలేజ్. ఆ గ్రామం మీదుగా ఆయన బయలుదేరి వెళ్తున్నారు. ఆ ప్రకారంగా వచ్చి ఆమెతో మాట్లాడి నిత్య జీవం గురించి తెలియపరిచి ఆత్మతో ఆరాధన, సత్యంతో ఆరాధన గురించి చెప్పారు. కనుక నీకు బలం కలగాలని, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు విడిచిపెట్టని కొండ వలన నీకు బలహీనత కలిగిందేమో. మడ్డి గల కుండ, మానక దోషములు చేయుచున్న కుండ నీకు శ్రమ అని అన్నారు దేవుడు. ఆ కుండలో మడ్డి ఉంది. 7 కుండలు ఉన్నాయి బైబిల్లో. కుండలు మడ్డి గల కుండ, మానక దోషములు చేయుచున్న కొండ నీకు శ్రమ అని అన్నారు. ఆమె కొండ వదిలేసింది. ఆ తర్వాత ఆమె రక్షించబడి బాగా ఆరాధన చేస్తుండొచ్చు. ఆ వివరాలు లేవు. కానీ ప్రియ దేవుని బిడ్డ, మన బలహీనతకు కారణం దేవుడు చెప్తూ మనం ఆరాధించే విధానం కూడా నేర్పిస్తున్నారు. చేతులెత్తి కళ్ళు మూసుకొని ఆత్మతో సత్యంతో ఆ స్తోత్రాలు చెప్తూ, పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ, నాట్యం ఆడుతూ
ఆత్మతో సత్యంతో అన్ని భాషలు మాట్లాడుతూ ఆరాధన చేయండి. అప్పుడు వచ్చిందండి బలం. ఆ బలం శాశ్వతమైనది. దేవాలయంలో ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క సంఘంలో అడుగు పెట్టే వారికి ఉన్న బలం ఎక్కువగా కనెక్ట్ అయి ఉన్నాను. అదే అన్నాను, ఏమీ లేదు మా దగ్గర, డబ్బులు లేవు, వెండి లేదు, బంగారం లేదు, మా దగ్గర ఏం లేదు, కానీ మాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాము నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లే అన్న వెంటనే అతని ఆ మాట ఎప్పుడైతే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నాజరేత్, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, సేవకులకు ఏం కలిగి ఉన్నారంట? మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, మాకు కలిగిందే నీకు ఇస్తున్నాము అని చెప్పి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేవనెత్తంగానే అతని పాదములకు చీలమండలకు బలం వచ్చి అతడు లేచి నిలబడ్డాడు. అప్పుడు వారు ప్రసంగం చేస్తే ఏమన్నారంటే, ఆయన నామం, ఎవరి నామమో? ఈ జీసస్ ఆఫ్ నాజరేత్, ఈ నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క నామమే మీరు చూచుచున్న వీరిని బలపరచెను, ఆయన యందున్న విశ్వాసం వలన వీటికి బలం కలిగెను. చదవండి 3:15 లేదా 16 అపోస్తుల కార్యాల్లో ఉంటుంది ఆ సాక్ష్యం. ఆయనతో ఎవరైతే కనెక్టివిటీ కలిగి ఉంటారో, సహవాసం, అనుబంధం, సంబంధం కలిగి ఉంటారో, వారి నోటికి బలం ఉంటుంది. వారు చెప్పిన మాటకు బలహీనులు బలం పొందుకుంటారు. 16వ వచనం, ఆయన నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగియున్న వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. దేవునికి మాత్రమే 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదిగో ఇంకొక లేఖనం మీ ముందు ఉంచబడుతుంది. అతని పాదములకు బలం కలిగింది. 3వ అధ్యాయం 6-7 వచనాలు కూడా చదవబడతాయి అపోస్తుల కార్యాల్లో. 3వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 6-7 వచనాలు. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుము అని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. హల్లెలూయా. 18వ కీర్తన 36వ వచనంలో వ్రాయబడిన మాట కూడా చదువుదాం. అక్కడ కుంటివాని పాదాలు, ఇక్కడ దావీదు యొక్క పాదాలు. 18వ కీర్తన 36వ వచనం. మనల్ని బలపరిచే దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఈ కరోనా కాలంలో. నా పాదములకు చోటు విశాల పరిచితివి, నా చీలమండలు బెనుకలేదు. అది పూర్తిగా దేవుని యొక్క బలం మీద ఆధారపడండి. ఆ రోజున పేతురు గారు, యోహాను గారు, ఆది అపోస్తులు పౌలు గారు ఏమి అవునా పూర్తిగా దేవుని యొక్క బలం మీద ఆధారపడ్డారు. మా దగ్గర ఏం లేవయ్యా, డబ్బులు లేవు నీకు సహాయం చేయడానికి, కానీ ఒక కలిగిందే నీకు ఇస్తున్నాం, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేమన్నానన్నారు. దేవుని యొక్క బలం మీద ఆధారపడిన వారు బలంగా ఉంటారు, ఇతరుల్ని బలపరుస్తారు. దేవుని యొక్క బలం మీద ఆధారపడుతున్నారా? శరీర ప్రకారంగా బలమైన ఆహారం తీసుకోవద్దని ఎక్కడ రాయబడలేదు బైబిల్లో. బలమైన ఆహారం తీసుకోవాలి. దేవుడు సృష్టించింది వాటి కొరకే, అవి వృధా అవడానికి కాదు, కానీ దేవుని యొక్క బలం మీద ఆధారపడాలి. ఇప్పుడు చదివిన 18వ కీర్తన చదవబడింది కదా, ఆ ప్రారంభంలో దావీదు అంటాడు, యెహోవా నా బలమా, అందుకని నాకు బలం ధరింపు చేయువారు ఆయనే. చదువుదాం 18:1, 18:32 కీర్తన గ్రంథం 18:1, 18:32. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. 32 వచనము. నాకు బలము ధరింపజేయువారు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువారు ఆయనే. దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దావీదుకు బలం ధరింపచేసిన దేవుడు మనకు బలం ధరింపచేయరా? నా బలమా అని ఆయనను ప్రేమించండి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆయనను ప్రేమించేవారు బలంతో ఉదయించే సూర్యుని వలె ఉంటారని వ్రాయబడింది. ప్రభుని ఎక్కువగా ప్రేమించండి. మన ఇంటి వారిని కూడా ప్రేమించాలి, మనుషులందరినీ ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనుంది. ఇస్సాకు తన భార్యను ప్రేమించాలని రాయబడింది. భర్తలారా మీ భార్యలను ప్రేమించడని రాయబడింది. కానీ నీ దేవుడిని యెహోవాను నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ
వివేకంతోనూ లేదా జ్ఞానంతోనూ, నీ పూర్ణ శక్తి లేదా నీ పూర్ణ బలముతోనూ నీవు ప్రేమించుము. ముందు ఆయనని ఎక్కువగా ప్రేమించండి. ఇక్కడ రెండు విషయాలు మీ ముందు చెప్తున్నాను. బలవంతులు ఉన్నారు లోకంలో, వారిని సిగ్గుపరచట కొరకు బలహీనులు ఎన్నుకున్నాడు దేవుడు. మనం ఒకప్పుడు బలహీనులం, బలవంతులైన వారు ఉన్నారు, వారిని దేవుడు సిగ్గుపరచాలని మనల్ని ఎన్నుకున్నారు. ఆయన బలహీనులను ఎన్నుకుంది దేని కొరకునంటే, బలవంతులు వారి బలము చేత చేయలేనివి ఈ బలహీనులు దేవుని బలము చేత చేయాలి. మళ్ళా చెప్పనా, బలవంతులు వారి బలము చేత చేయలేనివి ఈ బలహీనులమైన మనం దేవుని బలము చేత చేయాలి. వాళ్ళు చేయలేనివి మనం చేయాలి, వాళ్ళు జయించలేనివి మనం జయించాలి. మనం వాళ్ళు ఎక్కలేని ప్రాకారాలు, దాటలేని ప్రాకారాలు, ఎక్కలేని పర్వతాలు మనం ఎక్కాలి. ఎందుకనంటే మీరు తర్వాత చదువుకోండి, నా కాళ్ళను ఆయన, ఇదిగో నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నారు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నారు. స్తోత్రం చెప్తారా గట్టిగా? లోయల్లో ఉన్నావా? 4 మెట్లు కూడా ఎక్కలేని స్థితిలో ఉన్నానని అనుకుంటున్నావా? జింక ఎంత వేగంగా పరిగెత్తుతుందో అలాంటి కాళ్ళుగా మారుస్తున్నారు ఆయన. జింక కాళ్ళైనా కొంచెం, అవునా, పరిగెత్తి 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 అలసిపోతాయేమో, కానీ దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, ఇదిగో వారు అలయక పరిగెత్తుదురు, సమస్యలుగా నడిచిపోతురు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వారు యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. దే వెయిట్, దే టారీ ఫర్ ద లార్డ్. వారు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలము పొందుతారు. వారు అలయక పరిగెత్తుదురు, సమస్యలుగా వారు నడిచిపోతురు. సమస్యలు పోమాకండి. 4 మెట్లు కాదు, 4 లక్షల మెట్లు ఎక్కిస్తారు దేవుడు నీ కాళ్ళ చేత. దేవునికి స్తోత్రం. 4 దయ్యాలు కాదు, 4 కోట్ల దురాత్మల సమూహాన్ని అయినా కానీ తొక్కే శక్తిని నీ పాదములకు, నీ కాళ్ళకి ఇచ్చే దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. కొన్నిసార్లు లోయల్లో దిగాలి, కొన్ని మనం దిగాల్సిన లోయలు ఉన్నాయి, బాకా లోయలో దిగాలి ఒక్కొక్కసారి, కానీ మరలా పైకి ఎక్కించే దేవుడు ఆయన. ఎత్తైన స్థలం మీదే నిలబెట్టే దేవుడు ఆయన. పట్టణం ఎక్కడ కట్టబడాలంట? కొండ మీద కట్టబడాలంట. యెరూషలేము ఎక్కడ భౌగోళికంగా పాత నిబంధన కాలపు షాలోం నగరం లేదా యెరూషలేము ఎక్కడ కట్టబడిందంటే అది కొండ మీద కట్టబడింది. అది ఎత్తుగా ఉండాలనేది దేవుని యొక్క సంకల్పం. పైన ఉండాలి, మనం పైన ఉన్నవారు. అందుకని బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను ఎన్నుకున్న దేవుడు ఆయన. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. ఎన్నో పాటలు ఇచ్చారు దేవుడు మనకు. సమృద్ధి అయిన ఆకాశపు మన్నాకు మించిన పరలోకపు జీవాహారం ఇచ్చారు దేవుడు. ఈ వాక్యాహారంతో పాటు ప్రభు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ తండ్రి మనకిచ్చిన మాటలు, పాటలు అవి కూడా రాబోతున్నాయి. వాటిలో ఒక పాట, నన్ను బలపరచు నీ యందు సకలము చేయగలనయ్యా. ఎప్పుడుకి చెప్పండి, ఇప్పుడు చదవబోతున్నాం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 26 నుండి 29లో బలవంతులను సిగ్గుపరచుటకనే మాట రాయబడింది. చదువుదాం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 27, 29 కలిసి ఉంటాయి. కింద చదవండి. ఏ శరీరియు ఆ తర్వాత బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నారు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నారు. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4:13. ఫిలిప్పీ 4:13. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంత కలిపి చెప్పారు ఆయన.
ఒకటే నేను చేయగలను అన్నట్లు సమస్తమును చేయగలను. వాక్యం ప్రకటించగలను, పాట పాడగలను, చప్పట్లు కొట్టగలను, సాక్ష్యం చెప్పగలను, ప్రభువా నిన్ను స్తుతించగలను, అవునా, ప్రార్థన చేయగలను, ప్రయాణం చేయగలను, ఏదైనా చేయగలను. నన్ను బలపరుస్తున్నారు కాబట్టి నన్ను బలపరచు అని ఎందే నేను చేయలేను. ఆయన నన్ను బలపరుస్తున్నారు కనుక చేయగలను. శరీర బలహీనతను చూడడం మాకు యేసు ప్రభు కూడా వచ్చేమన్నారంటే ఆత్మసిద్ధమే అంటే బలంగా ఉన్నది, కానీ శరీరం బలహీనమని అన్నారు. అది నిద్రపోయే సమయం గురించి అని మాట్లాడారు. 26:41 మత్తయి సువార్త ఒకసారి వెళ్ళి చూస్తే ఎందుకు ఆత్మలో బలం గురించి ఆయన ప్రస్తావించిన విషయం మనం తీసుకుంటున్నామంటే యేసుతో కూడా ఉంటే ఆత్మలో మనకు బలం ఉంటుంది, సిద్ధపాటు ఉంటుంది. మత్తయి సువార్త 26:41 మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. అది ఆత్మ సిద్ధమే అంటే ఆత్మ బలంగా ఉంది. ఈ శిష్యులకు ఆత్మ బలంగా ఎందుకు ఉందంటే వారు యేసుతో కూడా ఉన్నారు. తనతో ఉండుటకును ఆ తర్వాత దయ్యములను వెళ్ళగొట్టుటకును ఆయన పిలిచారని వ్రాయబడింది. ఆత్మసిద్ధమే. యేసుతో ఉండండి, ఆత్మ బలంగా ఉంటుంది. కొంచెం శరీరం అలసిపోయి వాళ్ళు నిద్రపోతుంటే ఆ కామెంట్ చేశారు, ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చారు, శరీరం బలహీనంగా ఉంది, ఆత్మ మాత్రం సిద్ధంగా ఉన్నది. చాలా గొప్ప విషయం అది. నిద్రపోతున్న వాళ్ళు నిద్రపోతున్నారు, వాళ్ళ ఆత్మలో బలహీనలై ఉన్నారని దేవుడు చెప్పలే. ఎందుకనంటే వాళ్ళు యేసుతో కూడా ఉన్నవారు. ప్రైజ్ ద లార్డ్. యేసుతో కూడా మనం ఉంటే మన ఆత్మ సిద్ధంగా ఉంటుంది, మన ఆత్మ బలంగా ఉంటుంది. కొన్నిసార్లు కన్నులు భారంతో మూతపడతా ఉంటాయి, అలా కూడా జరుగుతుంది. అయినా ప్రభు మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని ప్రభు వారిని హెచ్చరిక చేశారు. కానీ వారి కొరకును మనందరి కొరకును ఆయన గెత్సెమనీలు కూడా ప్రార్థన చేశారు. ఇప్పటికీ తండ్రి కుడి పార్శ్వంన ఆయన ప్రార్థన చేస్తున్నారు. అందుకనే ప్రవచనం ద్వారా సియోను బలహీనం అవటం, సియోను అనగా సంఘం, ఆ సంఘంలో ఉన్న నీవు నేను మనం స్త్రీలైన పురుషులైన యవనస్తురాలైన వృద్ధురాలైన బాలులైన బాలికలైన వారు టీం వారైనా సేవకులైనా మేము సేవలో ఉన్న మేమైనా 7 విధాలైన బలాలతో ఈరోజు నుంచి ప్రారంభించుతున్నాం. ఇంచుమించుగా ఈరోజు ఆ తర్వాత వచ్చే వారం 2వ భాగంతో ప్రభునందు ఈ మెసేజ్ పూర్తవుతుంది. హల్లెలూయా. 7 మెట్ల మీద బలం, దేవుని యొక్క వాక్యానుసారమైన బలం. మొదటి అనుభవం విశ్వాసం అన్న బలం కలుగుతుంది. వ్రాసుకునేవారు మొదటి అనుభవం విశ్వాసం వలన బలం కలుగుతుంది. రోమీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. 21వ వచనం. దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేసిన దానిని ఆయన రూఢిగా నమ్మి విశ్వాసం వలన ఆయన బలం పొందారు. 25 సంవత్సరాల క్రితం దేవుడు ఆయనకు వాగ్దానం చేశారు, నీకు సంతానం ఇస్తున్నానని. మధ్యలో కూడా ఆయన వాగ్దానం చేశారు. ఆయన కొంచెం డిస్టర్బ్ అవుతా ఉంటే, ఈ దమస్కు ఎలియాజరే నా ఆస్తికి వారసుడైపోతున్నాడే, నాకు యెహోవా ఏమిచ్చినా ఏం ప్రయోజనం, నేను సంతానం లేని వాడిని అయిపోతున్నానని. వెన్ హీ వాజ్ ఇన్ డిప్రెషన్లో ఉన్నారా, బిడ్డలు లేరని, మీ పనులు జరగట్లేదని, విశ్వాసం సనగిల్లిపోతుందా కదా? పరిస్థితులను చూసి ప్రభుని చూడటం మానేసామా? ఓవర్లుక్ చూస్తారు, చాలామంది ఓవర్లుక్ చేస్తారు, పరిస్థితులు ఎక్కువ చూస్తూ ఉంటారు. సోషల్ మీడియా హల్చల్ ఎక్కువైపోయింది కదా. వాళ్ళకు వచ్చిన కరోనా నాకు కూడా వస్తే అని ఒక అవిశ్వాస ఒప్పుకోలు. అలా అనమాకండి, ఎప్పుడు అలా చేయమాకండి.
ఆ తీర్మానంలోకి వెళ్ళమాకండి. అన్ని తలుపులు మూయబడ్డాయి. నేను ఎలా బ్రతుకు తెరివే కష్టం అయిపోయింది. మోకాళ్ళు ఉన్నాయిగా, మోకాళ్ళ చెప్పులు తీసేసారా? మోకాళ్ళు ఉన్నాయిగా, చేతులు ఉన్నాయిగా, గుండె కొట్టుకుంటుందిగా. మోకరించి నీ దేవుని ఎదుట చేతులెత్తి నువ్వు దేవుని స్తోత్రించు. యెహోవా యందు నీవు ఆనందించుము, ఆయన నీ హృదయవాంఛలను నెరవేర్చును. పోనీ కుర్చీ మీద కూర్చోగలవా? కూర్చో. మోకరించలేని స్థితిలో ఉంటే పోనీ నిలబడు. నీ యొక్క కరువును బట్టి, లోకానికి చుట్టుకుని వస్తున్న ప్రమాదాన్ని బట్టి, లోకంలో జరుగుతున్న తీర్పుని బట్టి, వచ్చే వారాల్లో ఉంటుంది ఐగుప్తుకు తీర్పు తీర్చబడినట్లుగా ఇప్పుడు లోకానికి తీర్పు తీర్చబడుతున్న కాలం ఇది. కరోనా వలన ఓవర్లుక్ చేయడాన్ని బట్టి పరిస్థితుల్ని ప్రభు వైపు మన యొక్క చూపు మరలి సార్లు విశ్వాసంలో బలహీనం అయిపోతూ ఉంటాం. అతడు విశ్వాసం అందు బలహీనుడు కాక 97 సంవత్సరాలు అయినా కానీ, 98వ సంవత్సరాలకు వెళ్ళినా కానీ, 99వ సంవత్సరం వచ్చేస్తున్నా కానీ బిడ్డలు పుట్టట్లేదు. ఇక పుట్టే అవకాశం లేదు. షారా కూడా చెప్పుంటుంది కదా, నేను బలం ఉడికిపోయింది దానండి, ఇక మనకి పిల్లలు పుట్టరు. దేవుడు ఏదో చెప్పారనుకోండి, మంచి దేవుడు ఆయన. దేవుడిని ఏం అనలేదు, కానీ అబ్రహాంతో చెప్పి ఉండొచ్చేమో. ఎక్కడ కూడా ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసినా అబ్రహాం యొక్క గుడారంలో లేదా అబ్రహాం యొక్కతో పాటు ఉంటున్న మనుషులు ఏదైనా అనుండొచ్చు, ఈయన ఎవరైనా పిచ్చోడని బాబు, డబ్బులు లేవు, పిల్లల్ని పెంచుకోవచ్చు కదా వీళ్ళు. ఏ దేవుడైతే అబ్రహాము నమ్మారో, స్తోత్రం చెప్పండి. మనల్ని పిలిచిన వారు నమ్మదగిన వారు. అబ్రహాం వెళ్ళి నీవు నాకు దేవుడిగా ఉండమని అడగలేదండి. దేవుడే వచ్చి నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని నేను వారితో చెప్పి, యాకోబు దేవుడనని వారితో చెప్పి, కొత్త నిబంధన కాలంలో సజీవులకే నేను దేవుడను, మృతులకు కాదు అని అన్నారు. మృతులుగా మనం ఉన్నప్పుడు మనల్ని సజీవులుగా మార్చి మనకు దేవుడు అయ్యారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు. వారిలో ఒంటరి అయిన వారిని ఏం చేశారంటే, అతడు ఒంటరిగా ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని పెక్కుమంది అగునట్లు నేను విస్తరింపచేసి తిని. ప్రైజ్ ద లార్డ్. అది తెలుసు అబ్రహాం. తనను పిలిచిన దేవుడు నమ్మదగిన వారని మనకు తెలుసుండాలి. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వారని. మన పితరులకు ఆయన చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారి అనుభవాల్లో మనం కూడా వెళ్ళగలగాలి. కొన్నిసార్లు వారికి కలిగిన అనుభవాలు బిడ్డల విషయాల్లో, లేదా ఉద్యోగాల విషయాల్లో, కొన్ని వివాహ కార్యాలు జరగట్లేదని విషయాల్లో, సొంత ఇల్లు రావట్లేదు, లేకపోతే వ్యాపారాల్లో, లేకపోతే మరేదైనా అనుభవాల్లో, మాకైతే విజయవాడ సెంట్రల్ ఫేతంకి మందిర స్థలం లేదు. ఇలాంటి అనుభవాలలో కొన్నిసార్లు ఇలాంటి డిప్రెషన్స్ అంటే కృంగిపోయే అనుభవాలు వచ్చినప్పుడు విశ్వాసం వలన బలము నొందాలి. ఎప్పుడు విశ్వాసము ఆ వ్యక్తిలో, ఆ వ్యక్తి నీవైతే సరి చేసుకో. ఎప్పుడైతే ఒక విశ్వాసం ఒక దేవుని బిడ్డలో విశ్వాసం తగ్గుతుందో వారు బలహీనైపోతారు. వారికి ప్రార్థన తగ్గిపోతుంది, ఆ రేట్ తగ్గిపోతుంది. ఆ స్థాయి నుంచి వారు పడిపోతారు. వాళ్ళు దేవుని ప్రేమించలేదు. వారిని మనలో ఉద్యమం చేయడానికి ఒక పాట పాడాలి, కొట్టు బాబు, డ్రమ్ కొట్టు, తబలా వాయించు, కీబోర్డ్ బాగా చప్పట్లు కొట్టండి, కంజరలు కొట్టండి, కాయలు కొట్టండి, ఇవన్నీ ఈ అవసరమే. కానీ మనుష్యుడు సృష్టించిన వాయిద్యాల కంటే మన శరీరంలో ఉంచబడిన వాయిద్యాలు చాలా బలమైనవి. హల్లెలూయా. తెలుసా మీకు? నా ప్రాణమా, నా అంతరంగమా. అంతరంగంలో ఏమున్నాయి? వాయిద్యాలన్నీ ఉన్నాయి. హల్లెలూయా. విశ్వాసం ఒక వాయిద్యం, స్తుతి ఒక వాయిద్యం, చప్పట్లు ఒక వాయిద్యం, దేవుని ప్రేమించడం ఒక వాయిద్యం. ఇవన్నీ వాటంతటా మోగుతూ ఉంటే వీటిలో ఉన్న శక్తి కీబోర్డ్కి తగులుతుంది. ప్రైజ్ ద లార్డ్. వీటికి ఉన్న శక్తి తబలాకి, వీటికి ఉన్న శక్తి కాంగోలకి లేకపోతే ట్రంపెట్స్కి తగలాలి. కానీ వాటిని బట్టి రావాలి, అవి ఉండాలి, కాదనట్లేదు. మేము కూడా అవి వాడుతున్నాం. కానీ వాటిని బట్టి కలగాల్సిన ఉద్యమం కాదు. పెంతెకోస్తు దినమందు మేడగది మీద ఎలాంటి వాయిద్యాలు లేవు, సౌండ్ సిస్టమ్ లేదు, ఎలాంటి లైటింగ్ లేదు, స్టేజీ లేదు. పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాత కలిగిన ఉద్యమం
కొన్ని శతాబ్దాలు అలా కొనసాగింది. ఈ రోజు వరకు కొనసాగుతుంది. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. విశ్వాసంలో తగ్గిపోమాకండి. విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అమ్మా, నీ విశ్వాసం గొప్పదన్నారు ఆయన. శారా నవ్వుకుంటే అనేం కోప్పడలా. శారా నవ్వుకుంటే అనేం కోప్పడలా. బలం ఉడికిన దానను ఇప్పుడు నాకు మరలా సుఖం కలుగునా అని ఏదేదో తనలో తాను అనుకుంటుంటే, అవునా, ఆమె నవ్వుకుంటుంది. ఆమె నవ్వుకుంటున్నప్పుడు శారా నవ్వనేలా అని అడిగారు. మీదటికి ఈ కాలమున, గుర్తుపెట్టుకోండి, మర్చిపోమాకండి. వెంటనే అన్నారు, మీదటికి ఈ కాలమున, నిర్ణయ కాలమందు. ఆయన ఈ సంవత్సరం అని చెప్పాల, మీదటికి ఈ కాలమున. ఈ కాలమున అంటే ఎండాకాలం, అది నిర్ణయ కాలమందు మళ్ళా నీ ఎదుకు వచ్చేదను. అప్పటి వరకు అబ్రహాం ఏం చేసి ఉంటారో ఆలోచించండి మీరు ఒకసారి. అప్పటి వరకు నిన్ను నమ్మిన తన గుండెలో గిట నిరీక్షణ, గుడారపు వాకిట వాగ్దాన పూర్ణుడా, విశ్వాస శిఖరాన నీదు రాకకై కనిపెట్టుకొనినా. అలా కనిపెట్టుకుని ఉండొచ్చు. అందుకే మీదడికి ఈ కాలం, నా నిర్ణయ కాలం అందు మరలా నీ ఎదుకు వచ్చుదును. అప్పుడు శారాకు అమ్మాయి పుడతారా అబ్బాయి పుడతారా కూడా చెప్పేశాడు. స్తోత్రం చెప్పండి దేవునికి. కొడుకు పుడతాడా కూతురు పుడతాడా అని సందేహం లేకుండా అప్పుడు శారాకు ఒక కుమారుడు కలిగాను. అబ్రహామును దర్శించితివే, శారా గర్భము బలపరచితివే. ఆమె బలహీనరాలని ఎప్పుడైతే అనుకుందో అంతే ఆయన వచ్చి అడుగు పెట్టారు ఆ గుడారంలో. ఆమె యొక్క గర్భసంచి, ఆమె యొక్క, అవునా, ఆ గర్భసంచిలో ఉన్న కండరాలు, ఆ నరాలు అవన్నీ కూడా దేవుని యొక్క బలంతో నింపబడ్డాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ ఆరాధనలో దేవుని కొరకు ఎదురు చూడటం గురించి దేవుడు నీకు నేర్పిస్తున్నారు. ఈ ఆరాధనలోనూ ఆయన కొరకు కనిపెట్టినప్పుడు అంతా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారని వాగ్దానం ప్రకారంగా కనిపెట్టుకుని ఉండండి. దేవుని కొరకు ఎదురు చూస్తా ఉన్న అబ్రహాము వలె విశ్వాసం లేనివాడు కూర్చొని ఎదురు చూస్తారా? భోజనం అయిపోయినప్పటికీ మధ్యాహ్నం పూటది ఇంచుమించుగా ఎండలో ఎవరైనా గుడారం బయట కూర్చుంటారా? ప్రియ దేవుని బిడ్డ, అది నిరీక్షణకు సాదృశ్యం. మన దేవుని యందు మనం నిరీక్షణ, నమ్మిక, ఫెయిత్, హోప్ రెండు కలిగి ఉండాలి. విశ్వాసం, అవునా, ఆయనలో ఉంచాలి. మనం ఏమాత్రం అధైర్యపడమాకండి. ఆయన తన యొక్క మాటను మార్చే దేవుడు కారు. ఎన్నడు యెహోవా తన యొక్క మాటను తప్పని వారు. భూమి ఆకాశములు గతించిపోయినా నా మాటలు ఎన్నడూ గతింపవని చెప్పిన దేవుడు నీతో మాట్లాడుతున్నారు. విశ్వాసం అన్న అబ్రహాం బలం పొందినట్లుగా మన ప్రభుని ఎక్కువగా నమ్ముతాం. నమ్మటం కాదు, నమ్మటంతో పాటు ఎక్కువగా నమ్ముతాం. తప్పకుండా మన కార్యాలన్నీ జరుగుతాయి. చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి. కమాన్ రీడ్. 51:2 యెషయా ప్రవక్త గ్రంథం. యెషయా గ్రంథం 51:2 వచ్చినాము. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయ్యుండగా నేను అతని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది యగునట్లు చేసి తిని. ఒంటరిని పెక్కుమందిగా చేసిన దేవుడు. నేను ముగిస్తున్నాను. వచ్చే వారంలో వేటి వలన మనం బలం పొందాలి వినబోతున్నాం. చాలా ఉంది సబ్జెక్ట్. విశ్వాసం వలన బలం, వాక్యం వలన బలం, పరిశుద్ధాత్మ వలన బలం, ఇలాగున యేసు యొక్క పునరుత్థానం వలన బలం, కృపచేత బలం, ఊరుకునే ఉండటం వలన బలం, ఎదురు చూచటం వలన బలం. ఇవన్నీ విని ప్రభునందు తుదకు ఆయన యొక్క మహాశక్తిని బట్టి ఈ రోజు నుండి చెప్పండి. అందరూ కూడా కలిసి నేను చెప్పండి, నేను వింటున్నాను. అవునా? కానీ పరలోకం నుండి దేవుడు వింటున్నారు, దేవదూతలు వింటున్నారు. నేను ప్రభునందు బలవంతుణ్ణి, బలవంతురాలిని. ఎప్పటికీ నేను బలహీనాన్ని ఒప్పుకోమాకని సాతాను చప్పట్లు కొడతా ఉంటాడు. పొరపాటును వాడిని కదలకుండా చూడాలి. వాడిని ఎప్పటికప్పుడు బంధిస్తూ ఉండాలి. మనం బలంగా ఉంటే వాడు మన జోలికి రాడండి. సింపుల్ లాజిక్. వాడు నిరసించిపోయి అయ్యో ఉయ్యో ఉషో గుషు అని అంటూ ఉంటే వాడు మనల్ని ఇంకా బలహీనపరుస్తాడు.
మన దేవుడు లేడండి మనల్ని బలపరచడానికి. ఆయన తప్ప ఎవరండి మనకు దిక్కు? ఆత్మల బలమా ఆయన ఇస్తారు, శరీర బలమా ఆయన ఇస్తారు, నీ ప్రాణానికి బలమా ఆయన ఇస్తారు, నీ జీవితానికి ఆయన బలమిచ్చేవారై ఉన్నారు. నీకు నాకు మనకు ఆయన బలముగా మారారు. నీవే నా బలమా, నా బలమా అని పాడుకున్నారు బెర్క్మెన్స్ గారు కదా. మన బలం ఆయన. ఈ ప్రకారం సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకోండి. బలం ధరించుకోండి. ఈరోజు ఎప్పటికీ బలవంతులై ఉండండి. దేవుడు మిమ్మల్ని ఇంకా ఎక్కువగా, లోకం బలహీనపరచబడుతున్న ఈ కాలంలో ఎక్కువగా మిమ్మల్ని బలపరిచే కాలం ఇది. బలపరచబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుతో ఉన్న శిష్యులను బలపరిచినట్లుగా ఎక్కువగా ప్రభుతో ఉండే ప్రయత్నం చేయండి. లోకానికి, ఉద్యోగానికి, వ్యాపారానికి, చదువులకి, ఎక్కడ ఆన్లైన్ క్లాసులు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభుతో మీ హృదయాలు పెనవేసుకుని ఉండేటట్లు చూడండి. ప్రభు ఎక్కువగా మనందరినీ బలపరచాలని కోరుకుంటున్నారు. మనలో ఆయన యొక్క బలం మేనిఫెస్ట్ అయ్యే కాలం ఇది. సూర్యులే కాలం ఇది. చంద్రుడి మీద పడదు సూర్యుని యొక్క వెలుగు. అప్పుడే కదా చంద్రుడిలో నుండి వెలుగు వస్తుంది. ఆ ప్రకారంగా పరలోకపు సూర్యుడు, నీతి సూర్యుడు, మహాసూర్యుడైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుని యొక్క, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆ బలం, ఆ ప్రకాశం, ఆ అగ్ని, ఆ వెలుగు, ఆ అమరత్వం, ఆ శక్తి, ఆ సామర్థ్యం, ఆ కెపాసిటీ మన మీద ప్రకాశించడం వలన మనకి ఎంత బలమో, నూతన బలంతో నింపబడండి. మరణాత ప్రభు త్వరగా వస్తున్నారు. బలహీనులైన రాకడికి వెళ్ళలేరండి, బలవంతులైన రాకడికి వెళ్తారు. అట్టి బలం, దివ్య బలం, సియోను బలం, షాలేము బలం, నూతన షలేం బలం, ఇక వాక్యానుసారమైన బలములతో పరిశుద్ధాత్ముడు మనల్ని నింపి ఆయన మహారాకడ ఎదుట నిలవబెట్టుదురుగాక. తలొంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరవ మీకు స్తోత్రాలు తండ్రి. సియోను బలము ధరించుకొను అని సెలవిచ్చారు తండ్రి. మీ మహాశక్తిని బట్టి నా తండ్రి మేము బలవంతులమై ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలజా. మా విరోధైన శాతాన్ని ఎదిరించుటకు నా తండ్రి మమ్మల్ని బలవంతులుగా చేశారు తండ్రి. మీకు స్తోత్రాలజా. నా తండ్రి ప్రభు మీకు స్తోత్రాల తండ్రి. పరలోక బలము మాలో కుమ్మరించబడింది తండ్రి. మీకు స్తోత్రాలజా. మా ప్రభాని యేసుక్రీస్తు యొక్క తండ్రి ప్రభు యేసుక్రీస్తు మా హృదయాలన్నీ పనివేసుకొనగలిగిన గొప్ప ధన్యత, భాగ్యము దయచేయమనుకొనుచున్నాను తండ్రి. మీకు స్తోత్రాలజా. కాలేబుకు అనుగ్రహించిన బలము మా అందరికీ దయచేయమనుకొనుచున్నాను తండ్రి. మీకు స్తోత్రాలజా. మోషేకి ఇచ్చే సత్తువు నా తండ్రి మాకు దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలజా. మా శ్రమలోను, శోధనలోను, దుఃఖములోను, వ్యాధుల్లోను నా తండ్రి ప్రభు రాజువి అయా నా తండ్రి ప్రభు మా తండ్రి మాతో ఉన్నారని చెప్పి నా తండ్రి ప్రభు మేమందరము నా తండ్రి సంతోషించగలన భాగ్యము, ధన్యత దయచేయమనుకొనుచు నా తండ్రి. మీకు స్తోత్రాలజా. అయా మా కళను నా తండ్రి ప్రభు జింక కాళ్ళ వలె నా తండ్రి ఆయా చేసిన తండ్రి. మీకు స్తోత్రాలజా. అయా జింక నా తండ్రి ప్రభు జింక కన్నా వేగంగా పరుగెత్తగలిగిన గొప్ప ధన్యత, భాగ్యము మా అందరికీ ఇచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. విశ్వాసము నా వలన తండ్రి ప్రభు బలము కలుగుతుంది తండ్రి. మీకు స్తోత్రాలజా. అబ్రహాము నా తండ్రి విశ్వాసం వలన బలము పొందుకున్నారు తండ్రి. మీకు స్తోత్రాలజా. అబ్రహాం వల్ల నా తండ్రి ప్రభు మేమందరము ఉంటకు నా తండ్రి అయా మీరు కృపా ద్వారాలు తెరమ్మనడుకునొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలజా. ఎక్కువ మందిని చేశారు తండ్రి. మీకు స్తోత్రాలజా. అబ్రహాము నా తండ్రి ప్రభు రాజువి ఆశీర్వదించిన అట్లుగా నా తండ్రి ప్రభు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమడుకునొచ్చు, దీవించమడుకునొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలజా. మీ దీవులతో నింపమనడుకునొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలజా. నా తండ్రి ప్రభు రాజు మా బిడ్డలందరినీ నా తండ్రి ప్రభు ఆశీర్వదించమడుకునొచ్చు నా తండ్రి. యూట్యూబ్ ద్వారా నా తండ్రి వింటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమడుకునొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలజా. మీ దీవులతో నింపమనడుకునొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలు. మీ మహామహిమ గల రాకుల్లో నా తండ్రి మేమందరము ఉంటకు నా తండ్రి మీరు కృపా ద్వారాలు తెరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తలలోంచుదాం, కళ్ళు మూసుకుందాం, ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని సహవాసమును ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండునుగాక. ప్రాముఖ్యమైన ప్రకటనలు ఉదయం 9 నుండి రాత్రి 9 గంటల వరకు
మధ్యలో ఎప్పుడైనా మీరు ఫోన్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఫోన్ చేసినప్పుడు మేము తీయలేదనుకోండి, మేము బిజీగా ఉన్నామని మీరు గ్రహించండి. మాటికి ఫోన్ చేసి శోధించొద్దు. అంటే ఒకసారి చేసి మళ్ళీ వెంటనే చేయమాకండి. ఆ డిస్ప్లేలో ఆ నంబర్ చూసి 1 గంట తర్వాత అయినా కానీ మిమ్మల్ని పలకరిస్తాం. కానీ మీకు అనుమతిస్తున్నాం, మీరు ఏ సమయంలో అయినా కానీ ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు మీరు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి. ఫోన్లో ఎవరికైనా ఎప్పుడైనా ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది ఆదివారం రోజు మాత్రం మెసేజ్ తర్వాత కొందరు ప్రార్థన చేయించుకుంటున్నారు. మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా కానీ మీరు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు అని నేను ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. మంచిది.